స్తోత్రం. ఉంటుంది చూడండి, బైబిల్లో ఉండకపోదు. బైబిల్ చదివితే కదా తెలియడానికి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. తలపైకి లేపండి. చదవబడిన దేవుని వాక్యాన్ని మీకు వివరించి చెప్తాను. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీరు వినాలి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపాద్రేకము విడిచిన వాడే మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆకోరు లోయ, దాని అర్థము కింద చూడగలము. బాధ లోయ. ఇక్కడ వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి ఎవరిని అంటే ఆకాను అనేవానిని. చెప్పండి, ఎవరిని? ఆకాను అనేవానిని, వాని కుమారులు, వాని కుమార్తెలు, వాని కలిగినదంతా. ఇశ్రాయేలు ప్రజలు రాళ్లతో కొట్టి వారిని అగ్ని చేత కాల్చివేసి ఆ పైన రాళ్ళు కుప్పగా వేసి ఆ చోటికి ఆకోరు లోయ, బాధ లోయ అని పేరు పెట్టారు. నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు, బాధ లోయ అని పేరు. వీరు చేసినది ఏమిటి? ఎందుకు వారిని రాళ్లతో కొట్టి చంపి ఇశ్రాయేలు ప్రజలు వారిని అగ్నితో కాల్చివేసింది ఎందుకు వారికి ఆ బాధ కలిగినది? దేవుడు దైవజనుడైన యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలను కనానుకు నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి తోడై ఉండి వారు వెళ్ళు మార్గాల్లో వాళ్ళకి ఎదురొచ్చినటువంటి విరోధులందరినీ కూడా
వారి చేతికి అప్పగించి జయమిచ్చి వారిని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు యెరికోను పట్టుకున్న తర్వాత యెరికోలో ఉన్నటువంటి రహాబును ఆమె ఇంటి వారిని బ్రతకనిచ్చారు. ఇక మిగతా యెరికోలో ఉన్న వారందరినీ కూడా నిర్మూలన చేశారు. అక్కడ దేవుడు చెప్పారు ఇశ్రాయేలు ప్రజలకి, యెరికోలో ఉన్నది యావత్తు కూడా శపించబడింది గనుక శాపగ్రస్తమైన వాటిలో ఏది కూడా మీరు తీసుకోకూడదు అని చెప్పారు. శపించబడిన దానిలో కొంచెమైనా కూడా మీరు ముట్టకూడదని చెప్పారు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనం. యెరికోలో ఉన్నదంతా శపించబడింది. ఈ శపించబడిన దాంట్లో కొంచెం కూడా మీరేది అసలు ముట్టకూడదు అని చెప్పారు. అయితే 7వ అధ్యాయం 1వ వచనంలో బైబిల్ తీసి చూడండి. ఈ శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. శపించబడిన దానిని కొంచెం కూడా నువ్వు ముట్టుకోవద్దు అని దేవుడు చెబితే దేవుని మాట వాళ్ళు వినకుండా దేవుని మాట మీరారు, దేవుని మీదే తిరుగుబాటు చేశారు. ఈ ఆకాను అనేవాడు దేవుని మాట వినకుండా ఈ యెరికోలో ఉన్నటువంటి బంగారు, వెండి, షినారు పై వస్త్రము, 200 తులాల వెండి, 50 తులాల బంగారు చూసుకొని దానిని ఆశించి దానిని తన గుడారములో దాచిపెట్టుకున్నాడు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు అక్కడ, యెరికోలో ఉన్నది యావత్తు శపించబడింది అని. అయితే వీరు తిరుగుబాటు చేశారు. ఈ శపించబడిన దాని మీదే వాళ్ళ మనసు పడింది, దాని మీదే వాళ్ళ మనసు పడింది. తిరుగుబాటు చేశారు దేవుని మీద. ఏమీ తెలియనట్టుగా వాటిని తన గుడారంలో డేరాలో దాచిపెట్టేసుకొని, ఏమీ ఎరగనట్టు ఎవరికీ తెలియకుండా దాచిపెట్టుకొని ఉన్నారు ఆయన. చాలామంది ఇలాంటి ఆత్మ కలిగి ఉంటారు. దేవుడు చూడలేదులే, నేను చేసింది దేవుడు చూశాడా? జాగ్రత్తగా ఆలకించాలి. ఆ తర్వాత వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు హాయి మీదకి వెళ్ళారు యుద్ధానికి. యెహోషువ చెప్పారు, హాయి పట్టణాన్ని వెళ్ళి వేగి చూడండి అని దూతలను పంపారు. వాళ్ళు వెళ్ళారు, చూశారు. దైవజనుడికి చెప్పారు, అయ్యా అది చాలా చిన్న పట్టణం, అందులో ఉన్న జనులు చాలా తక్కువ మంది, అందరూ వెళ్ళవలసిన పని లేదు, 2-3 వేల మంది వెళ్తే చాలు, పట్టుకోవచ్చు అన్నారు. 3,000 మందిని తీసుకుని వెళ్ళారు. హాయి వారి దగ్గర నిలబడకుండా పారిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిన వారిలో 36 మంది చంపబడిపోయి మిగతా వారి ఎదుట నిలబడలేక సిగ్గుతో పారిపోయి తిరిగి వచ్చారు. ఈ సంగతి యెహోషువకు తెలిసి, అయ్యా ఎందుకు మమ్మల్ని ఇలా అపజయానికి అప్పగించావు?
అని ఉదయం నుండి సాయంకాలం వరకు నేల మీద ముఖాన్ని పెట్టుకొని దేవుని దగ్గర మొరపెట్టాడు యెహోషువ. అప్పుడు దేవుడు చెప్పారు, యెహోషువ, ఎందుకు నీ ముఖం నేల మీద మోపుకున్నావు? ఇశ్రాయేలీయులు శపితమైన దాని విషయంలో నా మీద తిరగబడ్డారు. శాపగ్రస్తమైన వారు మీ మధ్యనుండకుండా నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. అప్పుడు ఆ మాట విని యెహోషువ, మనలో ఎవరు దేవుని మీద తిరుగుబాటు చేసింది అని ఇశ్రాయేలు 12 గోత్రాలకు సంబంధించిన వారిని ఒక్కొక్కరిని పరిశీలించినప్పుడు చూసినప్పుడు ఈ ఆకాను పట్టబడ్డాడు. దేవుని వాక్యం శ్రద్ధగా మనం గమనించినట్లయితే 7వ అధ్యాయం 18వ వచనంలో ఆకాను పట్టబడెను అని రాయబడింది. చూశారా? దాచిపెట్టుకున్నది ఎంతోసేపు దాగలేదు. బయలుపరచబడకుండా మరుగై ఉండేది ఏది ఉండదు. చాలామంది ప్రయత్నం చేస్తారు ఆకాన్లాగా. ఆకానాత్మ నీకు నాకు తప్ప ఎవరికి తెలకూడదు అని ఇలా దాచిపెట్టుకునే దానికి ప్రయత్నాలు చేస్తారు. ఎంతోసేపు పట్టలేదు. పట్టుబడిపోయారు. ఆకాను పట్టుబడ్డారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వాక్యం వింటే మీకు మీ జీవితాలకే ఎంతో ఆశీర్వాదం కలుగుతుంది. మరుగైనది ఏది బయలుపరచబడకపోదు. ఏది బయలుపరచబడకపోదండి. రహస్యాలు మన దేవుడైన యెహోవాకు చెందును. దేవుని బిడ్డలు ఎప్పుడూ దేవుని ఎదుట, మనుషుల ఎదుట యథార్థమైన హృదయంతోనే ప్రవర్తించడం మంచిది. దేవుని మీద ఎప్పుడూ ఎవరు తిరుగుబాటు చేయకూడదు. యాకాను ఇప్పుడు పట్టబడ్డాడు. పాపం అనేది పట్టుకుంటుంది, తప్పక ఎవరినైనా పట్టుకుంటుంది, పట్టి అప్పగిస్తుంది. ఇప్పుడు యెహోషువ ఆ ఆకానుని అడిగారు, కుమారుడా, దేవునికి మహిమ చెల్లించి నువ్వు చేసిందేంటో చెప్పు అన్నాడు. అప్పుడు 20వ వచనంలో ఆకాను చెప్పాడు, దేవా, ఆ దైవజనుడా, నేను దేవునికి విరోధంగా పాపం చేసింది నిజమే. ఇలా చూడండి, దేవునికి విరోధంగా నేను పాపం చేసింది నిజమే. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రము, 200 తులాల వెండి, 50 తులాల ఎత్తుగల ఒక బంగారు కమ్మి తీసుకొని, అదిగో వాటిని తీసుకొని చూచి ఆశించి తీసుకొని నా డేరాలో, నా గుడారంలో వాటిని దాచిపెట్టాను. వెంటనే యెహోషువ దూతలను పంపించాడు అక్కడికి. వాళ్ళు వెళ్ళి అదిగో ఆకాను గుడారం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి గుడారం లోపల చూశారు, అక్కడ దాచిపెట్టాడు, తీసుకున్నాడు. ఇక అంతేనండి, అతని ఇంటి వారిని
అతని కుమారులు కుమార్తెలు ఎద్దులు గాడిదలు కలిగిన సమస్తాన్ని పట్టుకొని ఆకోరు లోయలోకి తీసుకొచ్చారు. ఆకోరు లోయలోకి తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చి రాళ్లతో కొట్టి ఆ తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత కాల్చేశారు, అగ్ని చేత కాల్చేశారు. సాధారణంగా మన దేవుని వాక్యంలో ఆది కాండం నుండి చదివితే వారిని పాతి పెట్టారు, మృతి పొందిన వారిని పాతి పెట్టారు అని ఉంటుంది. కానీ ఇజ్రాయేలీల్లో అగ్ని చేత కాల్చేసింది ఆకానుని అతని కుమారుని. ఇది దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి విరుద్ధం. కాల్చివేయబడ్డం అనేది శాపగ్రస్తమైన కార్యంగా కనబడుతుంది. కాల్చేశారు. ఆ తర్వాత ఈ రాళ్ల దెబ్బల చనిపోయిన తర్వాత ఆ రాళ్ల కుప్ప అక్కడ వేసి దానికి ఆకోరు లోయ, బాధ లోయ అని పేరు పెట్టారు. నా ప్రియమైన వారులారా, ఈ వాక్యం నుండి మనం నేర్చుకునే పాఠం ఏమిటి అంటే, మన జీవితం ఆకోరు లోయలోకి ఎప్పటికీ కూడా వెళ్ళకూడదు. ఆకోరు లోయ అంటే బాధగల లోయ. పట్టబడి, రాళ్లతో కొట్టబడి, చంపబడి, అగ్ని చేత కాల్చేయబడి, అది ఎంత బాధ అనుభవించారు. అలాంటి లోయలోకి ఆకాను వెళ్ళడానికి గల కారణం దేవుని మీద తిరుగుబాటు చేయడమే. దేవుని మీద తిరుగుబాటు చేయడమే దానికి గల కారణం. నేటి వరకు దానికి అదే పేరు. నేటి వరకు ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేస్తారో, దేవుని ప్రజలు దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేస్తారో, వారు ఎక్కడికి వెళ్తారు అని అంటే, చెప్పండి, కొంచెం బుర్ర పెట్టినండి. ఆకోరు లోయలోకి వారు వెళ్తారు. అంటే బాధగల లోయ. వారు ఒక్కరితోనే పోయిద్దా? వాళ్ళు ఒక్కరితోనే పోదు. శాపగ్రస్తమైన దానిని చేసినందుకు గాను ఆకాను ఒక్కడితోనే పోలా. వానికి కలిగిన పిల్లలు, అతని కుటుంబం, తనకు కలిగినదంతటికీ కూడా ఆ బాధ వాళ్ళు పడాల్సి వచ్చింది. ఆ బాధ వాళ్ళు చూడాల్సి వచ్చింది. ఆ బాధ వాళ్ళు అనుభవించాల్సి వచ్చింది. నేటి వరకు దానికి అదే పేరు. ఈ రోజున దేవుని ప్రియులారా, శాపగ్రస్తమైన దానిని, శపించబడిన దానిని, ఎవరైనా కానీ దేవుని మీద తిరుగుబాటు చేసి ఆ శాపగ్రస్తమైన వాటిని ఆశించి వాటిని తీసుకున్న వాళ్ళైతే వారితో పాటు వారి ఇంటి వారు కూడా ఈ ఆకోరు లోయలోకి వెళ్తారు. తప్పదు. ఈరోజు నేటి వరకు దానికి అదే పేరు. ఈరోజు చూడండి, ఎవరి జీవితాల్లో అయినా ఈ బాధ ఎందుకు వచ్చింది? ఒకసారి ఆలోచించండి. బైబిల్ తీయండి ఒకసారి. విలాప వాక్యాలు 3:33 చదవండి. ఇర్మియా తర్వాత విలాప వాక్యాలు 3:33. హృదయపూర్వకంగా ఆగండి చదువు.
హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనా బాధనైనా కలగజేయుడు. దేవుడు కలగజేయుడు. హృదయపూర్వకంగా దేవుడు ఏ వ్యక్తికి బాధను ఆయన కలగజేయుడు. మరి ఎలాగ వస్తాయి ఈ బాధలు? శపితమైన దానిని ఆశించి తీసుకోవడం వల్ల, శాపగ్రస్తమైన దానిని తీసుకోవడం వల్ల, దేవుని ఆజ్ఞను మీరినందువల్ల, చూసారా, ఆకోరు లోయలోకి తీసుకురాబడ్డారు దేవుని ఆజ్ఞ మీరినందువల్ల. దేవుడు ఎవరికి హృదయపూర్వకంగా ఆయన బాధ విచారం కలగజేయడండి. 107వ కీర్తన 17వ వచనం చూడండి. బైబుల్ తీయండి, ఫోన్ కాదు. చూశారా ఆకాన్ గారు, ఎందుకండి మీకు ఈ బాధలో? నీ మూలంగా నీ భార్య, నీ కుమారులు, నీ కుమార్తెలు, చూశారా? జాగ్రత్తగా ఆలోచించండి. తండ్రి శాపగ్రస్తమైన దానిని ఆశించితే పిల్లలు కూడా దాన్ని అనుభవించాల్సి వస్తుంది. భర్త శాపగ్రస్తమైన దాన్ని ఆశించి దేవుని ఆజ్ఞని మీరితే భార్య కూడా దాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఆ ఇంటి వారు, ఆ సమస్తము కూడా బాధల పాలవుతారు. అందరికీ బాధ. చక్కటి మాట మనం చూసాం 107వ కీర్తనలో 17వ వచనం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత, దోషము చేత బాధను తెచ్చుకుంటారు. చదువుకోండి ఆ మాట. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత, దోషము చేత బాధను తెచ్చుకుంటారండి బాధలు దుష్ట ప్రవర్తన వల్ల. దేవుడు చెప్పాడు, అయినా కానీ వీరు దేవుని మీద తిరగబాటు చేశారు. అదే బుద్ధిహీనత. దేవుడు చెప్పినా, ఇది శాపగ్రస్తమైనదని తెలిసినా, ఇది ముట్టకూడదు, ఇది మంచిది కాదు అని తెలిసినా కొంతమంది ఆకానులాగా అడుగు ముందుకేసి బరి తెగించి దాన్ని ఆశించి అదే కావాలని కోరుకుంటా. ఆ తర్వాత ఏమైంది? బాధ. మరి తప్పదు. ఇంకా ఆ తర్వాత ఎక్కడికి వస్తారు అంటే బాధాలోయలోకి వస్తారు. ఆ తర్వాత ఆకోరు లోయలోకి వెళ్తారు. నేటి వరకు బాధాలోయలోకి నడిపించబడతారు. శపించబడి, శాపగ్రస్తమై అక్కడ వారు రాళ్లతో కొట్టబడి, బాధపరచబడి, అగ్ని చేత కాల్చబడటం మనం చూస్తున్నాం. నా దేవుని ప్రజలారా, ఈరోజు కూడా ప్రభువు మనల్ని ప్రేమించి లోకములో నుండి వేరుపరిచి
ఆయన అమూల్యమైన రక్తము చేత మనల్ని పరిశుద్ధపరిచి విమోచించారు. లోకములో శపించబడిన వాటిని గాక మీరు ఆశించిన వాళ్ళు అయితే దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు అవుతారు. ఆ దుష్ప్రవర్తనకు ప్రతిఫలంగానే ఆకోరు లోయలోకి వెళ్ళాల్సి వస్తుందనే సంగతి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇకెవరు తప్పించలేరు ఆ బాధ. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, 1వ అధ్యాయం చదవండి. దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజల గురించి ఆ మాట చెప్పారు. చాలా శ్రేష్టమైన మాట. స్తోత్రం. నీ బాధకు 2వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయన విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకున్నావు. పడు. నీకు నీవే ఈ బాధను తలపైకెత్తి చూడండి ఇలాగా. నీకు నీవే ఈ బాధ కలగజేసుకున్నావు. కనుక ఆకోరు లోయ. చాలామంది ఈ రోజుల్లో కూడా దేవుడు చెప్పినా వినకుండా తిరుగుబాటు చేస్తున్నారు. వాక్యం తెలిసిన దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేసి శపితమైన వాటిని ఆశించి బాగుంది అని దైవ భయం లేకుండా శాపగ్రస్తమైన వాటిని ఆశించి కోరుకొని తెచ్చుకుంటున్నారు. దీని మూలంగా మనం అర్థం చేసుకోవాలి, దాచిపెట్టుకున్నది ఎంతో కాలం దాగదు. ఒకరోజు నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. తరువాత దాని ఫలితం శీఘ్రమే నీ మీదకి వస్తుంది. అందుచేత నా దేవుని బిడ్డలారి, ఈ వాక్యం గొప్ప హెచ్చరికగా మనకి ఇవ్వబడింది. దేవుని మీద మనము తిరుగుబాటు చేయకూడదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ 10:6 చూడండి. గాల్లో వదిలేకండి. దేవుని వాక్యం నోట్ చేసి హృదయంలో దాచి భద్రపరుచుకుని మీరు వెళ్ళి బ్రతకండి. ఏదో వచ్చాము వెళ్తున్నాము అన్నట్టుగా కాదు. లేదు, వాక్యాన్ని వినకపోతే ఆ రోజు దేవుడు చెప్పిన వినకపోతే ఆకాని గతి ఏమైంది? అంతే, తప్పదు. నీ బాధ నువ్వు పడాలి. నీ కుటుంబం బాధల పాలవుతుంది. నీ మూలంగా కాల్చబడతారు, శపించబడతారు. నేను చెప్పనా, ఆ కాల్చబడ్డం అనేది నిత్య నరకంలో కదా కాల్చబడేది, కానీ ఇక్కడ కూడా కాల్చబట్టమే. అలాంటి శాపగ్రస్తమైన స్థితిని ఎవరు కోరుకోకూడదు దేవుని బిడ్డలైన వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. అలా చేస్తే ఎక్కడికి వెళ్తావు? ఆకోరు లోయలోకి. కొరింథీ 10:6 ఏం చెప్పబడింది? వారు ఆశించినట్టు మనము చెడ్డ వాటిని ఆశింపకుందుముగాక. ఆమేనని గట్టిగా చెప్పండి. వారు ఆశించినట్టు మనము చెడ్డ వాటిని ఆశించకుందుముగాక. చెడ్డ వాటిని ఆశించకూడదు. చెడ్డ వాటిని ఆశించకూడదు. శపితమైన వాటిని ఆశించకూడదు. అవే నీ జీవితాన్ని తిరిగి బాధలకు గురి చేస్తాయి.
అపజయాలకు గురి చేస్తాయి, అవమానాలకు గురి చేస్తాయి, బాధలకు గురి చేస్తాయి, నిత్య నాశనానికి గురి చేస్తాయి. యవనస్తులారా, పెద్దవారులారా, జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఒక్కసారి ఈ వర్తమానం ఆలకిస్తున్న నా దేవుని ప్రియులారా, మీలో ఒక్కొక్కరు ఏ విషయంలోనైనా నీవు దేవుని వాక్యమును మీరి, దేవుని ఆజ్ఞని మీరి, ఒకవేళ శాపగ్రస్తమైన వాటిని ఆశించి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న వారుగా గాక మీరు ఉంటే మీరు ఆకోరు లోయ ఆ అనుభవాల్లోకి వెళ్తారు. అవి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాయనే సత్యాన్ని గ్రహించాలి. నా గాథను అనుకోమాకండి. ప్రైజ్ ద లార్డ్. అవి టోటల్గా నీ జీవితాన్నే గాక నీకు చెందిన వారిని అందరినీ కూడా బాధకు గురి చేస్తాయి. చివరికి కాల్చబడి, రాళ్లతో కొట్టబడి, చూశారా? ఇంతటి బాధకు గురి చేసింది దేవుని మీద తిరుగుబాటు చేసినందువల్ల. ఈ రోజున అనేక కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది లేదు. కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండవలసింది, స్వర్గసీమలుగా ఉండవలసింది, తల ఎత్తుకుని ఉండవలసింది, గౌరవంగా బ్రతకాల్సింది, శాపగ్రస్తమైన వాటిని ఆశించినందువల్ల ఈ రోజున వారి బ్రతుకులు అవమానాల పాలై, బాధల పాలై, చివరికి తమను తామే నాశనం చేసుకున్న వాళ్ళు లేకపోలేదు. కూడి వచ్చిన నా దేవుని ప్రజలారా, అందుచేత దేవుని ప్రజలమైన మనము ఆకానులాగా ఎప్పటికీ దేవుని మీద తిరుగుబాటు చేయువారుగా ఉండకూడదు. ఒకవేళ నీవు దేవుని మీద తిరుగుబాటు చేయు వ్యక్తివైతే నీవు ఆకోరులోయ ఎప్పటికీ తప్పదు. ఆకోరులోయ దేవుని మాట వినకపోతే తప్పదు. ప్రైజ్ ద లార్డ్. సేవకులుగా మేము దేవుని ప్రేమను బట్టి దేవుని వాక్యాన్ని చెప్పిన బుద్ధిగా దేవుని వాక్యం వినండి. దేవుని మాట ఒక్క మాట వింటే చాలు, మీ జీవితాలు బాగుపడతాయి. దేవుని ప్రేమను బట్టి సేవకులుగా దేవుని ప్రేమను బట్టి మీతో ప్రతి విషయంలోనూ దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ ప్రభువు చెంతకు, ప్రభువు వైపుకి, పరలోకపు దిశగా మిమ్మల్ని నడిపించాలనే ఉద్దేశముతోనే సత్యవాక్యాన్ని మీకు బోధించుతూ ఉన్నాము. వాక్యమును బట్టి మేము హెచ్చరికలు చేస్తూ ఉన్నాం, తెలియపరుస్తున్నాం. అయినా దేవుని మాట వినకుండా మీరు ప్రవర్తించినట్లయితే ఆకోరులోయ, ఇప్పటి వరకు దానికి అదే పేరు, ఎప్పటికీ మారదది. శపితమైన దానిని ముట్టిన వారికి ఆకోరులోయ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాట మీకు తెలియపరుస్తాను. ఈ ఆకోరు లోయలోకి ఎవరు వెళ్ళకూడదు. కోరుకోవాలి, అయ్యా నేను నీ మీద తిరుగుబాటు చేయను. ఈరోజు మీరు ఏ విషయాల్లో దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారో, దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేస్తున్నారో
శాపము ఇది అని తెలిసిన, తప్పు అని తెలిసిన, అయినా కానీ హృదయాన్ని కఠినపరుచుకొని శపించబడిన వాటిని ఆశించి ప్రవర్తిస్తున్నారు. ఇదిగో నా దేవుడి రోజు బయలుపరుస్తున్నారు. ఆకాను ఆకోరు లోయలోకి వెళ్ళినట్టుగా నీ కుటుంబం ఆకోరు లోయలోకి వెళ్తుంది. జాగ్రత్త పడి దేవుని భయముతో తిరిగి దేవుని వైపుకు తిరిగి మీ జీవితాలను సరిచేసుకోవాలి. మన దేవుడు చూడనివాడు కాదు, ఎరగనివాడు కాదు. కన్నులుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు. మనకు అవసరం గనుకే ఈరోజు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకు తెలుసు గనుకే ఈ సంగతిని ఈరోజు నీతో చెప్తున్నారు. ఎవరు చూడలేదని అనుకుంటే రహస్యాలన్నీ, నీ రహస్య పాపాలు దేవుని ముఖంలో ఒకరోజు కనపడతాయి. మీ జీవితం బాధల పాలు కాకూడదని కోరుకుంటే దేవుని మీద ఇక తిరుగుబాటు మానండి. సుఖ సంతోషాలతో బ్రతకండి. దేవుని మీద తిరుగుబాటు చేసి ఏ వ్యక్తి జీవితము ఆశీర్వాదకరంగా ఉండదు. ఆకోరులోయ, బాధలోయ. ఇప్పుడు ఆకాను కుటుంబం అంతా ఆ లోయలోకి వచ్చారు. అర్థమైంది కదా బాబు? హలో, నీ జీవితంలో కానీ నీ ఇంటిలో కానీ వెండి బంగారు వస్త్రాలు ఎన్ని ఉన్నా దేవుని మీద తిరుగుబాటు చేయు వ్యక్తివైతే నీకు ఆకోరు లోకి తప్పక నీవు రప్పించబడతావు. బాధలు, కుటుంబంలో బాధలు ఎందుకు? దేవుని మీద తిరుగుబాటు చేసి. మరొక విషయాన్ని మనం చూద్దాం. 2 దినవృత్తాంతాల గ్రంథం క్లుప్తంగానే చెబుతాను. అవసరమైన మాటలు, దేవుని మాటలు మీ హృదయంలో నింపుకొని మీరు వెళ్ళండి. 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. ఇంతకాలంగా మీరు దేవుని సన్నిధికి వస్తూ దినవృత్తాంతాల గ్రంథం ఎక్కడుందో మొదటి పేజీలో చూసుకుంటున్నారు. సిగ్గుపడాలి. అలా అన్నందుకే సిగ్గుపడాలి. ప్రతి దినము దేవుని వాక్యం మీద శ్రద్ధ కలిగిన వాళ్ళకి ఏ పుస్తకం చెబితే బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. ఎక్కడే పుస్తకం ఉందో నిద్దట్లో లేపి చీకట్లో తీసుకోమన్నా తీసుకోగలుగుతారు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యోధా రాజైన యెహోషాపాతు మీదకి 20వ అధ్యాయం. 4 దిశల నుండి శత్రువులు అతని మీదకి చుట్టొచ్చారు. అతన్ని నిర్మూలన చేయాలని అతని మీదకి నలువైపుల నుండి శత్రువులు వచ్చి పడ్డారు. ఈ సంగతి యెహోషాపాతుకి వినబడినప్పుడు ఆయన 4వ వచనం, 20వ అధ్యాయం 4వ వచనంలో యోధావారు యెహోవా వలన సహాయమును వేడుకొనడానికై కూడుకొని వాళ్ళు
వారందరూ కూడా దేవుని సన్నిధిలో కూడుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వాళ్ళు ప్రార్థన చేసి యెహోషువపాతు ఆ ప్రజలు దేవుని సన్నిధిలో కూడుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సంగతి ఈ 20వ అధ్యాయంలో మీరు కొంచెం కిందకంటే అవచ్చు చదువుకుంటే మీకు కనబడుతుంది. ఏం చేయాలో మాకు తోచదయ్యా, నీవే మాకు దిక్కుదేవా అని ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశారంటే 13వ వచనంలో చూడండి, యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని అబ్బా శిశువులను కూడా మానలేదు. శిశువులు చిన్న పాలు తాగే పిల్లలు, వారి భార్య పిల్లలు, ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలోకి వచ్చారు. దేవుని సహాయాన్ని వాళ్ళు వేడుకున్నారండి. స్తోత్రం. దేవుని సహాయము కోరుకున్నారు. అలాగూ వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని మీద ఆశ పెట్టుకొని ఎదురు చూసినప్పుడు దేవుని ఆత్మ అక్కడ యహాజియేలు అనేటువంటి ఒకని మీద దేవుని ఆత్మ అతని మీదకి రాగా అతడు దేవుని వాక్కును వాళ్ళకి ప్రకటించాడు, ప్రవచించాడు. యెహోషాపాతు రాజా, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడవద్దు, జడియవద్దు. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించుచున్నాడని చెప్పారు. చాలామంది శత్రువులు, ఇటువైపు ఒక దేశం, ఇటువైపు ఒక దేశం, వెనక నుంచి మరొక దేశం, ఈ కుడివైపు నుండి మరొక దేశం, ఇటు చూసిన శత్రువులు ఈ యూదా మీదకి వచ్చి నలుమూలల నుండి వచ్చి వాళ్ళు నిర్మూలన చేయాలని చూశారు. పొంచి ఉన్నారు శత్రువులు. ఇలాగ వాళ్ళు శిశువులు కానుంచి ఎవరిని వదిలిపెట్టలేదు. పిల్లలు, భార్య, బిడ్డలు అందరూ కూడుకొని దేవుని సన్నిధిలో దేవుని సహాయం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ ప్రవక్త ద్వారా వాళ్ళకి తెలియపరిచిన మాటలు, మీరు భయపడొద్దు, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించబోతున్నాడు, మీరు భయపడొద్దని చెప్పారు. అప్పుడు యెహోషాపాతు అతనితో ఉన్న ప్రజలు వాళ్ళు ఏం చేశారంటే, చూడండి 22వ వచనం, వారు పాడుటకు స్తుతించుటకు, దేవునిని పాడడానికి స్తుతించడానికి మొదలుపెట్టారు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారు, ఒక్కటే ఇలా చూడండి, అందరూ ఇలా చూడండి. మనం దేవుని వల్ల సహాయము పొందాలి అనంటే, మనము దేవుని వల్ల ఆశీర్వాదం పొందాలి అనంటే మనం చేయాల్సింది ఒకే ఒక్కటి, దేవునిని మనము ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునిని మనము ఆరాధించాలి. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ దేవునిని పాడుటకు, స్తుతించుటకు మొదలుపెట్టారు. ఆమేన్, ఆమేన్. దేవుడు ఎప్పుడైతే ఈ ప్రజలు దేవునిని స్తుతించడం, దేవునిని ఆరాధించడం మొదలుపెట్టారో, శత్రువులు ఎక్కడున్న వాళ్ళు అక్కడ చచ్చూరుకున్నారు, చచ్చి పడున్నారు. వీళ్ళు వెళ్ళి చూసేసరికి వాళ్ళు శవాలై ఉన్నారు.
నా ప్రియమైన వారులారా, వాళ్ళు వీళ్ళ మీదకి వచ్చిన వాళ్ళు ఆ విరోధులే. వాళ్ళు ఒకరికొకరు విరోధం వచ్చి వాళ్ళు తిరుగుబడి పొడుచుకొని కొంతమంది అలా బైబిల్ చూడండి. వారు బెరాక లోయలో కూడిరి. ఇక 4వ రోజు ఈ యెహోషాపాతు ఇశ్రాయేలు దేవుని ప్రజలంతా బెరాక అనే లోయలోకి కూడిరి. బెరాక అనగా కింద చూడండి, చెప్పండి. బెరాక అనగా అర్థం ఏంటి? స్తుతి, ప్రక్కనే ఆశీర్వాదము. ఏమే 4వ రోజు వారు ఎక్కడికి చేర్చబడ్డారు, ఎక్కడికి వచ్చారు అని అంటే, ఎక్కడికి వచ్చారు? బెరాకా లోయలోకి. ఈ ప్రజలంతా బెరాకా లోయలోకి వచ్చారు. అప్పటికే వాళ్ళు శత్రువులందరూ చంపబడితే వాళ్ళ దగ్గరున్నవన్నీ వీళ్ళు సొంతం చేసుకున్నారు. దోపుడు సొమ్ము సొంతం చేసుకున్నారు. ఇక 4వ రోజు వాళ్ళు బెరాకాలోకి చేరుకున్నారు. ఈ బెరాకా లోయ అనగా స్తుతి, ఆశీర్వాదము. స్తుతి ప్రక్కనే ఆశీర్వాదం. స్తుతి మూలంగా, దేవునిని ఆరాధించుట మూలంగా, దేవునిని సహాయమును వేడుకొని, దేవునిని నమ్మి ఆయనను స్తుతించుట మూలంగా ఆ ప్రజలు ఏ లోయలోకి వెళ్ళారు? ఏ లోయలోకి వెళ్ళారండి? ఆశీర్వాదపు లోయ లేక బెరాకా లోయలోకి వాళ్ళు చేరుకున్నారు. ఆమేన్. ఇలా చూడాలి. నా దేవుని ప్రియులారా, ఇక్కడ కూడా ఉండదు చూడండి ఆ మాట. ఇక్కడ కూడా ఉంది చూడండి ఆ మాట. 26వ వచనంలో యెహోవాకు, అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. నేటి వరకును. అది ఎప్పటికీ మారదు. సూర్యుడు ఉన్నంతకాలం, ఈ భూమి నిలుచున్నంతకాలం, మనుషులు భూమి మీద ఉన్నంతకాలం, ఈ బైబిల్ దేవుని వాక్యం ఉన్నంతకాలం ఇలాగే చదువుకోవాలి ఆ పదం. ఎవరైనా కానీ, మన ముందు కానీ మన తర్వాత వచ్చేవారు కానీ, నేటి వరకు అంటే మారదిక. అది మారదు, ఆ లోయ మారదు. అంటే ఏంటి దాని అర్థం? వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునిని ఆరాధించినందువల్ల వారు ఎక్కడికి చేరతారు? ఏ లోయలోకి వాళ్ళు నడిపించబడతారంటే ఆశీర్వాదపు లోయలోకి వాళ్ళు నడిపించబడతారు. నేటి వరకు దానికి అదే పేరు. ఏ వ్యక్తులైతే, ఏ జనమైతే, ఏ ప్రజలైతే దేవునికి కృతజ్ఞులై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునిని పాడి స్తుతించి ఆరాధిస్తారో నిశ్చయముగా ప్రజలంతా బెరాకా లోయలోకి వస్తారు. ఖచ్చితంగా వారు బెరాకా లోయలోకి నడిపించబడతారు. వారు బెరాకా లోయలోకి నడిపించబడతారు అనగా ఆశీర్వాదపు లోయ. ఈ రోజున నా దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన వారులారా, మీరు ఏ లోయలో ఉన్నారు?
ఆకోరు లోయలో ఉన్నారా? బాధాకరమైన లోయలో మీరు ఉన్నారా? ఆశీర్వాదాలు ఉన్న లోయలో మీరు ఉంటున్నారా? ఏ లోయలో మీరు నడిపించబడుతున్నారు? దేవుని మీద తిరుగుబాటు చేసినందువల్ల ఆకాను ఆకోరు లోయలోకి, బాధాకరమైన లోయలోకి నడిపించబడ్డారు. నేటి వరకు దానికి అదే పేరు. ఒకవేళ నీవు ఇంకను దేవుని మీద తిరుగుబాటు చేయవాడిగా ఉంటే నీ కుటుంబం అంతా బాధాకరమైన లోయలోకి నడిపించబడతారు. మారదది, అది ఎప్పటికీ మారదు. దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఎప్పటికీ బెరాకాలోకి రాలేరు, కానీ ఆకోరు లోయలోనే ఉండాల్సి వస్తుంది. బాధాకరమైన లోయ. ఈ రోజైనా నా దేవుని వాక్యం మీకు అర్థమైతే మీ కళ్ళు తెరవబడతాయి. ఎందుకు నేను నా కుటుంబం ఈ లోయలో ఉన్నాము అని మీరు గుర్తించుకోగలిగితే ఇక మీరు దేవుని మీద తిరుగుబాటు చేయరు. శాపగ్రస్తమైన వాటిని మీరు ఆశించరిక. కొందరు తెలిసినా కానీ చూడండి, చెడ్డ వాటిని ఆశిస్తారు. వయసు వరవల్లో కన్ను మిన్ను గానకుండా, శరీరం కోరుకున్నట్టుగా, కన్ను కోరుకున్నట్టుగా, మనసు కోరుకున్నట్టుగా తమ కాళ్లకు నిర్బంధం లేకుండా ప్రవర్తిస్తారు. చివరికి ఆ కుటుంబం అంతా ఆకోరు లోయలోకి, బాధాకరమైన లోయ, చివరికి అగ్ని చేత కాల్చబడటం. నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. అలా చేస్తే నీ కుటుంబము ఆకోరు లోయలోకి వెళ్తారు. ఇక్కడ మనం చూసాం 2 దినవృత్తాంతాల గ్రంథంలో చక్కటి పదం బెరాకా లోయ అనండి. ఇట్ మీన్స్ బ్లెస్సింగ్, ప్రైజ్. దేవుని స్తుతించినందువల్ల, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందువల్ల నేటి వరకు దానికి అదే పేరు. ఏ పేరు? ఆశీర్వాదపు లోయ. ఆశీర్వాదపు లోయ, ఆశీర్వాదపు లోయ, బెరాకా, బెరాకా. దేవుని బిడ్డలు ఎప్పుడూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ, దేవుడు చేసిన మేళ్లను మరవకుండా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారిగా ఉన్నప్పుడు దేవుడు వారిని బెరాకా లోయలోనే ఉంచుతారు. వారిని ఆశీర్వాదకరముగానే ఉంచుతారు. వారు ఎప్పటికీ ఆశీర్వాదకరముగానే ఉంటారు. దేవుడు చేసిన మేళ్లు మర్చిపోయి, దేవునిని మర్చిపోయి, దేవుని ఎడల కృతజ్ఞత లేనివారు బెరాకా లోయలోకి రారు. మనం ఎప్పుడు అర్థం చేసుకోండి, ఏమాయ్ వినా, చాలా జాగ్రత్తగా వినాలి. మనం ఎప్పుడు దేవుడు మన జీవితంలో, అక్కడ యెహోషాబాతు విషయంలో 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో ఇంతమంది శత్రువులు చుట్టుముడితే దేవుడు వారి ప్రార్థన ఆలకించి యుద్ధం వాళ్ళు చేయలేదు, దేవుడే యుద్ధం చేసి వాళ్ళ శత్రువులను నిర్మూలపరిచి వారి ఎదుట వారి శత్రువులను నిర్మూలపరిచి వారికి ఏ హాని శత్రువుల వాళ్ళు కలగకుండా కృప చూపిన దేవునికి వాళ్ళు అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఈ రోజున మీ జీవితాల్లో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? ప్రభువు మీ జీవితాల్లో చేసిన వాటికి కృతజ్ఞులుగా ఉన్నారా? దేవుడు చేసిన మేళ్లు మర్చిపోయి కొంతమంది మర్చిపోయి కృతజ్ఞత లేనివారుగా ఉంటున్నారు. అలాంటి వారి జీవితాలు బెరాకాలో ఉండవు.
బెరాకాలోకి వారు రాలేరు. అక్కడ వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందువల్ల నేటి వరకు దానికి బెరాకా అని పేరు. దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు చేసిన మేళ్లకు మీ బ్రతుకుల్లో, మీ కుటుంబాల్లో, మీ బిడ్డల జీవితాల్లో ప్రభు మిమ్మల్ని ఆదుకొని నిలబెట్టి నాశనం నుండి తప్పించి కాపాడి కృప చూపి పెంట కుప్పల్లోంచి పైకి లేవనెత్తి పోషించి సంరక్షించి కాపాడి కృప చూపుతున్న దేవునికి ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ప్రతి దినము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తుతి చెల్లించుట నీతిమంతులకు శోభాష్కారం. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు అది శోభాష్కారం. స్తుతి చెల్లించాలి, స్తుతి చెల్లించాలి. ప్రతి విషయంలోనూ దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలా చూడండి, మనము జయము పొందాము, విజయ పదములో నడిపించబడుతున్నామంటే అది మన బలం కాదు. జయముతో నడిపించబడుతున్నామంటే మన శత్రువులు ఎదుట మన తల ఎత్తబడి గిన్నె నిండి పొంగి పొర్లేటట్టుగా మనం ఉన్నామనంటే అది మన బలం కాదు, దేవుని కృప. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవద్దా? ప్రభువు చేసిన మేళ్లను, నీ జీవితంలో ప్రభువు చేసిన కార్యాలను ప్రతి దినము తలపోసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా దేవునిని స్తుతించేవారే అమ్మాయి బెరాకా లోయలోకి వెళ్తారు. ఆశీర్వాద లోయలో వాళ్ళు ఉంటారు. స్తుతి ఏ హృదయములో ఉందో ఆశీర్వాదం అక్కడే ఉంటుంది. స్తుతి లేని చోటే మృతి ఉంటుంది. స్తుతి లేని చోట మృతి ఉంటుంది. స్తుతి ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకే దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి బ్రతకాలి. కృతజ్ఞత. యోబు 1:21 యోబు అన్న మాటలు చూడండి, ఆశ్చర్యం వేస్తుంది. అన్నీ పోయాయి. పిల్లలు పోయారు, ఇల్లు పోయింది, ఆరోగ్యం పోయింది, గొర్రెలు మందలు అన్నీ పోయాయి. అయితే యోబు ఏమన్నారు? నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా నేను వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. స్తుతి, స్తుతి, స్తుతి. దేవునిని స్తుతించాడే తప్ప దేవుని దూషించలేదు. భార్య కూడా చెప్పింది. తర్వాత మీరు పేజ్ తిప్పితే, యజమానుడా యోబు ఒళ్ళంతా గజ్జొచ్చేసింది, ఇప్పటికే పిల్లలు పోయారు, పరిస్థితులన్నీ ఇలా మారిపోయాయి, ఇంకా నువ్వు యథార్థతను వదిలిపెట్టవా? దేవుని దూషించు, చనిపో. యోబు అన్నారు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా? ఇన్నాళ్ళు మనం ఆ దేవుని వాళ్ళ మేలను పెంచలేదా? ఒకవేళ కీడొచ్చింది, మనం అనుభవింపతా కదా. మేలైతేనే దేవుని స్తుతించి, కీడొస్తేనేమో దేవుణ్ణి దూషించమంటావా? నా ప్రియమైన వారులారా, యోబు 42:10 రెండంతలుగా యోబును దేవుడు ఆశీర్వదించడానికి కారణం, యోబు ఆశీర్వాదకరముగా రెండంతల ఆశీర్వాదానికి పాత్రుడిగా ఉండడానికి కారణం, దేవుడు చేసిన మేళ్లను తలంచుకొని దేవుని స్తుతించాడు. నా ప్రియమైన వారులారా, మనము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మనం ఎప్పటికీ కూడా బెరాకా లోయలోకి నడిపించబడతాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
అందుకే దేవుని బిడ్డలారా, మనము దేవునిని స్తుతించాలి. మన శిశువులు, పిల్లలు, పెద్దలు కూడా దేవునిని స్తుతించాలి. దేవునికి విరోధంగా శాపగ్రస్తమైన వాటిని ఆశించి బ్రతికిన వాళ్ళు బ్రతుకులు ఆకోరు లోయలోకి వెళ్తాయి. ఇప్పటికీ అదే పేరు. దేవునికి విరోధంగా లోబడకుండా బ్రతికిన బ్రతుకులు ఈ రోజున వాళ్ళు, వాళ్ళ పిల్లలు చూడండి, శపించబడిన ఆకోరు లోయ అనుభవాల్లో ఉన్నారు. ఆమేన్. మీ కళ్ళు తెరవబడితే గుర్తుపడతారు, గ్రహించుకోగలుగుతారు మీరు ఏ స్థితిలో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. మనసారా అందుకే ఎల్లప్పుడూ మనం లేవగానే చేసేది ఏంటి అంటే, నిద్ర లేవగానే చేసేది ఏంటంటే దేవునిని ఆరాధించటం. ఒక ఆదివారమే కాదు దేవుణ్ణి ఆరాధించటం అంటే, నీవు నడిచినా, నిలిచినా, నుంచున్నా, కూర్చున్నా, పండుకున్నా ఎల్లప్పుడూ దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఆయనను స్తుతించాలి. దేవుడు చేసిన ప్రతి మేలుకి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చేస్తూ ఉన్నప్పుడే నీ జీవితం బెరాకాలోయలోకి వెళ్తుంది. ఆమేన్, ఆమేన్. గుండెల్లో దాచిపెట్టుకోండి మాటలు. దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఏ లోయ? వినలేదురా మీరు? దేవుని మీద శాపగ్రస్తమైన వాటిని ఆశించి దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఏ లోయలోకి వెళ్తావు? ఆకోరు లోయ, బాధాకరమైన లోయ. ఈరోజు కొంతమంది ఆ లోయలో ఉన్నారు. కారణం మైమర్చిపోయి, కళ్ళు మూసుకుపోయి, దేవుని వాక్యానికి లోబడక, దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుని వాక్యానికి లోబడకపోతే బాధాకరమైన లోయలోకి వెళ్తారు. ఎంతో కాలం పట్టలేదు, వస్త్రాలు, వెండి, బంగారాలు దాచి ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. వాటి వల్లే మాత్రం అతను నెమ్మది అనుభవించలేదు. అంతే అంతే. నేను అంతటోండి, ఎంతటోండి, వీరుని, శూరుణ్ణి, నాకు అంతుంది, ఎంతుంది, అది ఉంది, ఇది ఉందని చెప్పుకోవడమే, అంతే. కానీ నీవు, నీ కుటుంబం దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఆకోరులోయే. చివరికి కాల్చబడటం, అగ్ని చేత కాల్చబడటం. అందుచేత నా చేతులెత్తి మీ అందరికీ తెలియపరుస్తున్నాను, దేవుని మీద తిరుగుబాటు చేయకండి. ప్రెజెంట్ కొద్ది కాలం ప్రశాంతంగా ఉన్నట్టే అనిపించింది, కానీ ఎంతో టైం పట్టలేదు. బాధాకరమైన లోయ. ఈ రోజున దేవుని మీద తిరుగుబాటు, నేటికి దానికి అదే పేరు, ఆకోరు లోయ. అండ్ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవునిని పాడి స్తుతించి నప్పుడు ఆ ప్రజలకి శత్రువుల మీద జయం. జయం, శత్రువుల మీద జయం. నా దేవుడు ఆయనకు కృతజ్ఞులై, ఆయన స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారిని బెరాకాలోయలోకి తీసుకుని వెళ్తారు. అందుకే నీవు జీవితంలో ఎప్పుడూ దేవుని ఎడల కృతజ్ఞుడుగా ఉండాలి. అండర్స్టాండ్? అప్పుడు నీవు, నీ కుటుంబము బెరాకాలోయలోకి చేర్చబడతారు. ఇంకొక లోయ మీరు చదివేస్తారు, చూడకుండా అయినా చదవకుండా చెప్పగలుగుతారు. గాఢాంధకారపు లోయ. నాయంక చూస్తావు ఎందుకురా, బైబిల్ తీరా. 23వ కీర్తన 4వ వచనం చదవండి, చదవండి. రే మగపిల్లలు ఎవరు చదవగరే, వాక్యం చదవరే, చదవండి గట్టిగా. గాఢాంధకారపు సంచరించిన దేనికి భయపడనో, గాఢాంధకారపు లోయలలో
సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే యేసయ్యా నీలో ఆనందమే. ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలముల ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే ఓ ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా 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 హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, కొన్నిసార్లు మనము గాఢాంధకారము అంటే శోధనలు శ్రమలు మనల్ని చుట్టుముట్టినట్టు అలాంటి అనుభవాలు కనబడినప్పుడు దేవుని బిడ్డలు శోధనలో శ్రమల్లో వెళ్ళరు అని కాదు, వెళ్ళినప్పుడు సహితము గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను. నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తాయి. ఎప్పుడు ఎవరినే చెప్పరా? 23వ కీర్తన మొదటి చూడండి. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, తన నామాన్ని బట్టి ఆయన నన్ను నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడు. యెహోవా నా కాపరిని నీవు ఆయనకు నిన్ను అప్పగించుకున్నప్పుడు దేవుడు ఒకవేళ నీవు శోధన శ్రమల గుండా వెళ్ళిన చీకటి మార్గాల్లో అంటే అంధకారం నీ మార్గాలను కమ్మిన దేవుడు ఏ అపాయానికి అప్పగించడు. స్తోత్రం స్తోత్రం. 60వ కీర్తన 12వ వచనంలో ఉంటుంది, దేవుని వలన మేము శూర కార్యాలు జరిగిస్తాం, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. ఆమేన్. నా దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు ఎప్పుడు ఆయనకు అప్పగించుకొని ఆయన మీద ఆధారపడి ఆయన చేతులకు జీవితాన్ని అప్పగించుకున్న వాళ్ళు ఎప్పుడు దేవుడు చెయ్యి విడిచిపెట్టడం. ఇలా చూడండి, మనం కొంతకాలం వరకే మనం భూమి మీద ఉంటాం. అయితే ఆ తరువాత కూడా మన సంతతిని కూడా దేవుడు చెయ్యి విడిచిపెట్టడు. నీతిమంతులు సంతానం తదనంతరం కూడా ధన్యులుగానే ఉంటారు. గాఢాంధకారం అంటే శోధనలు శ్రమలు వచ్చిన మన దేవుడు ఆయనకు అప్పగించుకున్న మనల్ని ఏనాడు కూడా మన చెయ్యి విడిచిపెట్టడు. అందుచేత దేవుని బిడ్డలకు ఒకవేళ శ్రమ వచ్చింది అనుకోండి, ఇలా చూడండి, అది అల్పకాలమే. 30వ కీర్తనలో చక్కటి మాట ఉంటుంది, తీయగలుగుతారా? అది రాత్రి ఉండి సాయంకాలము
ఏడుపు వచ్చి రాత్రి ఉన్నా ఉదయమే సంతోషం కలుగుతుంది. ఎప్పుడు వచ్చింది? ఏంటది? దాని పేరేంటి చెప్పండి, చెప్పండి. ఏడుపు. ఏడుపు ఎప్పుడు వచ్చింది? సాయంకాలం వచ్చింది. చెప్పరే. ఎంతకాలం ఉంది? రాత్రి ఉంది, ఒక రాత్రి. ఉదయాన సంతోషం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఉదయం వరకు అది ఉండదు. ఒకవేళ ఈ లోకంలో మనకి శ్రమలు శోధనలు ఉండొచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా వాటన్నిటిలో మనకి జయం అనుగ్రహించబడుతుంది. ఒక్కటే మనం అనుకోవాలి, నేను దేవుని చేతిలో ఉన్నాను, నా దేవుని మూలముగా నాకు జయం ఉంటుంది. నా దేవుని చేతిలో ఉండి నన్ను ఏది నన్ను జయించలేదు. గాఢాంధకారమే కమ్మిన మనం దానికి భయపడక్కర్లేదు. యోబు గ్రంథం 23 అధ్యాయంలో 17వ వచనం అనుకుంటాను. గాఢాంధకారమే కమ్మిన, అంధకారమే కమ్మిన నేను నాశనము చేయబడలేదు. చూసారా? ఒకవేళ విశ్వాసులారా, నా దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఇలాంటి పరిస్థితులు మీ మార్గాల్లో చీకటి కమ్మినట్టు అనిపించిన అవేవి మిమ్మల్ని నాశనము చేయవు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుచేత మనము దేవునికి అప్పగించుకున్న వాళ్ళుగా మనం ఉండాలి. ఇంకొక మాట ఉంది. మొదటి సమూయేలు 21వ అధ్యాయంలో ముగింపులో ఈ మాట మీకు చెప్తాను. దావీదు నోబులో యాజకుడైనటువంటి అహీమెలెకు దగ్గరికి వెళ్ళి అక్కడ నీ దగ్గర ఏదైనా ఖడ్గం కానీ ఈటి కానీ ఉందా అని అడిగితే 9వ వచనం, మొదటి సమూయేలు 21:9. అప్పుడు మాట అన్నారు చూడండి, ఇదిగో నీ దగ్గర ఏదైనా ఖడ్గం కానీ ఈటి కానీ ఉందా యాజకుడా? ఎందుకంటే దావీదు శ్రమలలో ఉన్నాడు, సౌలు చేత తరం పడుతున్నాడు. అప్పుడు తను పారిపోయి ఒంటరిగా బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు మార్గమధ్యంలో ఈ యాజకుడి దగ్గరగా వచ్చి అక్కడ ఆగి అక్కడ ఆహారానికి రొట్టెలు అడిగి తీసుకునే సముఖపు రొట్టెలు తిని, ఆ తర్వాత నేను పని మీద వెళ్తున్నాను, నీ దగ్గర ఏదైనా ఖడ్గం కానీ ఈటిగానే ఉందా అంటే సరిగ్గా ఆ యాజకుడు అహిమెలకు చెప్పాడు, యాలా లోయలో నీవు చంపిన ఆ ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు యొక్క ఖడ్గం ఇక్కడ ఈటిని చుట్టి ఏఫోదు వెనకాల అక్కడ ఉంది, నీకు ఇష్టమైతే తీసుకుని వెళ్ళి అన్నాడు. ఇక్కడ ఈ మాట గమనించండి, గ్రహించాలి దేవుని బిడ్డలైన వాళ్ళు. యాలాలోయ, ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులు యుద్ధానికి అటుపక్కాళ్ళు ఇటుపక్కీళ్ళు మధ్యలో లోయ. అదే ఇక్కడ గుర్తు చేసుకుంటారు. దావీదు దేవుని మూలంగా, దేవుని బలముతో, దేవుని యందలి విశ్వాసముతో
ఆ గొలియాతుని అక్కడ చంపి జీవము గల దేవుని పేరట నేను నీ మీదకి వస్తున్నానని చెప్పి వాడిని చంపి తెగనరికి, వాడి తల తెగనరికి వాడి ఖడ్గాన్ని తీసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాడు తలను తెగనరికింది అక్కడ. శత్రువును హతమార్చి నిర్మూలపరిచింది అక్కడ. ఇది ఎప్పుడు మనకు ఎక్కడికి వెళ్ళినా దావీదుకి ఇది గుర్తుండిపోయేటట్టుగా ఉంది, ఎదురవుతుంది. ఈ మాట ఎందుకు ఇక్కడ ప్రస్తావించబడింది, నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే పరిశుద్ధాత్మ దేవుని మూల ప్రేరణతో. ఇలా చూడండి, మనం అప్పుడప్పుడు ఇదిగో ఇప్పుడు దావీదు ఒకప్పుడు గొలియాతుని జయించాడే, కానీ ఇప్పుడు సౌలు తన ప్రాణం తీయడానికి తరుగుతున్నాడు. ఇప్పుడు తను శోధించబడి ఒంటరి వాడై అది ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. ఇంతటి వీరుడు అలాగ నిస్సహాయకుడిగా, చేతిలో ఏమీ లేకుండా, ఎవరూ లేకుండా, తన జీవితం ఏమవుతుందో తెలియకుండా అరణ్యం బాటబట్టి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మరొక్కసారి అదిగో అతనికి వినబడుతుంది. అక్కడ యాజకుడే చెబుతున్నాడు, నీవు యాలా లోయలో చంపిన గొలియాతు ఖడ్గం ఇక్కడ ఉంది. గుర్తు. ఆ మాటని కానీ అతనికి ఏమొస్తుందంటే బలం. ప్రైజ్ ది లార్డ్. యాలా లోయ, మనము శత్రువుల మీద జయము పొంది దేవుడు మనకిచ్చిన విజయాలు మనం గుర్తు చేసుకోవాలి. ఆమేన్. అలాంటప్పుడు మనము సమస్యలిపోము, అలసిపోము. ఏదైనా మీకు బలహీనత వచ్చిందండి, గతంలో దేవుడు ఎన్నో మేలు చేశారు, జయమిచ్చారు, ఇంతకంటే గొప్పవే. ఒకప్పుడు దావీదు గొలియాతునే తెగనరికాడు, ఇప్పుడు సౌలు తరుముతున్నాడు. ఇది యాలా లోయలో దేవుడు నీకు ఇచ్చిన విజయం. మన బ్రతుకులో దేవుడు చేకూర్చిన విజయాలు. మనం సమస్యలు పోతున్నప్పుడు, మనము శోధించబడుతున్నప్పుడు మన కళ్ళు ఎదుట అవి గుర్తు రావాలి. దేవుడు ఇన్ని మేలు చేశాడు కదా. చక్కటి సమాధానం అహీమెలెకు ద్వారా అలసిపోయిన ప్రాణానికి దావీదుకి గొప్ప మాట, నీవు యాలా లోయలో చంపిన గొలియాతు ఖడ్గం ఇక్కడ ఉంది. ఆమేన్. ఖడ్గము గొప్పది కాదు, అక్కడ యాలా లోయలో దేవుడు నీకు అక్కడ ఒకరికొకరు రెంకెలేసుకున్నారు, నీవా నేనా. అలాంటప్పుడే అందరూ చూసి గజగజలాడారు. కానీ అలాంటప్పుడే దేవుడు గొలియాతుని నీ చేతికి అప్పగించాడే. ఈ యాలా లోయ మనకెప్పుడు గుర్తుండాలా. ప్రైజ్ గాడ్. ఆమేన్. ఆమేన్. దావీదు జీవితంలో అలాంటి యుద్ధాలలో జయమిచ్చిన దేవుడు ఇది గుర్తు చేసుకుని ముందుకు సాగినప్పుడు దావీదు వెళ్ళిన చోట తర్వాత చాలా బలాఢ్యుడిగానే నిలబెట్టబడ్డాడు. మనం కూడా ఏమండి, ఈ లోకంలో శరీరంతో జీవిస్తున్నప్పుడు ఏదైనా అల్పకాలం ఏదైనా శోధన శ్రమ వచ్చినప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. ఆమేన్. దేవుడు మనకి ఆయా మార్గాలలో, లోయల్లో మనకి దేవుడు చేకూర్చిన విజయాలు మన కళ్ళు ఎదుట గుర్తుంచుకోవాలి. ఆమేన్. సమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో, స్తోత్ర గీతము గ్లోరీ గ్లోరీ. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియువంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియువంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. నీ వాక్యమే ఆదరించెను
సొమ్మసిల్లక సాగిపోదును నీ దివ్య ఆమేన్ ఆమేన్ స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఒకటి చెప్పండి, ఆకోరు లోయ అనగా చెప్పాలి. యవనస్తులు మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మొట్టమొదటిది ఆకోరు లోయ. ఆకోరు లోయ అనగా బాధగల లోయ. ఆకాను అతని కుటుంబం అంతా ఆ లోయలోకి ఎందుకు వచ్చారు? ఆ కుటుంబం అంతా ఎందుకు ఆ బాధాకరమైన లోయలోకి వచ్చారండి? శపితమైన దానిని ఆశించి తీసుకొని ఈ బాధాకరమైన లోయలోకి వచ్చారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ మాటలు వింటుండగానే ఎక్కడ ఉన్నా దేవునికి భయపడి దేవుని మీద తిరుగుబాటు చేయుట మానండి. శపితమైన దాని విషయంలో తిరుగుబాటు చేసిన ఆకాను అతని కుటుంబం ఆకోరు లోయలోకి వచ్చి చేరి బాధపడినట్టుగా మీరు ఆకోరు లోయలోకి మీ జీవితాలను తీసుకుని వెళ్ళకండి. మీలో ఏదైతే శపించబడినదే ఉందో ఆ రహస్యం, ఆ పాపం విడిచిపెట్టండి. పాపం పట్టుకుంటుందనే సంగతి, తేట తెల్లగా వెల్లడవుతుందనే సంగతి, అది నీకు సిగ్గు తెస్తుందని సంగతి, అది నిన్ను బాధ పెడుతుంది, బాధల పాలు చేస్తుందనే సంగతి మరవకండి. రెండవది బెరాకా లోయ అనగా ఆశీర్వాదపు లోయలోకి యెహోషాపాతు ఆ ఇశ్రాయేలు వారు నడిపించబడ్డారు. ఎందుకు బెరాకా అని దానికి పేరు వచ్చింది? అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందువల్ల. దేవుడు మీ జీవితాల్లో చేసిన మేళ్ళన్నిటికీ ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మీరు ఉన్నట్లయితే దేవుడు బెరాకా లోయలోకే మిమ్మల్ని నడిపిస్తారు. మీరు ఆశీర్వాదపు లోయలోకే నడిపించబడతారు. దేవుడు చేసిన మేళ్ళు మైమరిచిపోయి ప్రవర్తిస్తే బెరాకాలోకి రారు. మూడవది గాఢాంధకారపు దైవ బిడ్డలమైన మనం దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు తన నామాన్ని బట్టి నీతి మార్గంలో నడిపిస్తాడు. ఈ నీతి మార్గంలో నడిపించబడుతున్నప్పుడు నీ మార్గాల్లో, నీ త్రోవల్లో చీకటి కమ్ముకున్న, గాఢాంధకారం కమ్ముకున్న అవి నిన్ను నాశనము చేయవు. ప్రైజ్ లార్డ్. దేవుని దుడ్డుకర్ర అయిన దండం మనల్ని ఆదరిస్తాయి. నాలుగవది చెప్పాను, ఏలాలోయ. గత కాలంలో దావీదు నువ్వా నేనా అని ఇశ్రాయేలు ప్రజలు ఓ ప్రక్క, అది ఆ ప్రక్క, ఇటు ఫిలిష్తీయులు ఈ ప్రక్క ఉండి, ఏమండి, ఫిలిష్తీయులు వీరుడైన గొలియాతు ఇశ్రాయేలీయులను భయపెట్టినప్పుడు దావీదు దేవుని బలముతో, దేవుని యందలి విశ్వాసంతో గొలియాతుని జయించి అక్కడ పడవేసి అతని కత్తి తీసుకుని అతని తెగనరికి అతని ఖడ్గాన్ని తను సొంతం చేసుకున్నాడు. ఇది ఎక్కడ అంటే యాలాలోయ. యాలాలోయలో నీవు చంపిన ఫిలిష్తీయుని ఖడ్గం. యాలాలోయ అనేది గత జీవితంలో మన జీవితానికి దేవుడు ఇచ్చిన విజయాలకు గుర్తు.
వాటిని మనము ఎప్పుడు దేవుడు చేసిన మేళ్లను తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మనకిచ్చిన గొప్ప విజయాలు, ఎన్నోసార్లు రోగం, బాధ, శ్రమ, శోధన, కష్టం, బాధలు, వాటన్నిటిలో దేవుడు మనకి జయమిచ్చాడు. యాలాలోయ, ప్రైస్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎందుమూలానో నీకు ఏదో శ్రమ, శోధనో, ఇబ్బందో వచ్చింది, సమస్యలు పోకూడదు. చక్కటి సందేశం అహీమెలెకు ద్వారా దేవుడు దావీదుకి వినిపించాడు. నీ దగ్గర ఏదైనా ఖడ్గం ఉందా, ఏదైనా ఈటి కానీ ఏదైనా ఉందా? నా చేతులు ఏమి లేకుండా ఉన్నాను, నిస్సహాయ స్థితి. బట్ అహీమెలెకు యాజకుడు చెప్పాడు, దావీదు, యాలాలోయలో నువ్వు చంపిన ఫిలిష్తీయుని ఖడ్గం అసలు దానికి సాటే లేదు, అలాంటి దాన్నే నువ్వు జయించావు కదా, ఇప్పుడు ఎంత బలాన్ని చేకూరుస్తుంది. ఆమేన్. యాలాలోయ, ఆమేన్. టైం లేదు, మీకు 12 అని చెప్పాను, అయిపోయింది. ఓషియా గ్రంథంలో ఉంటుంది కదా, ఏ లోయ? బాకాలోయ. ఆమేన్. వారు బాకాలోయలో పడి దానిని జలమయంగా మారుస్తారు. ఆమేన్, హల్లెలూయా. బాకాలోయను దేవుడు నిరీక్షణ ద్వారంగా ఆయన మారుస్తాడు. దేవుని బిడ్డలారా, ఈవేళ మీరు కన్నీటి మడుగుల్లో ప్రయాణం చేస్తున్నారా? దేవుడు దానిని నిరీక్షణ ద్వారంగా మార్చును. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. నోరు ఖాళీగా ఉంది, స్తోత్రం చెప్ప. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బాకాలోయను నిరీక్షణ ద్వారంగా మారుస్తాడు. ఆమేన్. కన్నీటి లోయను ఈవేళ మీరు అలా ప్రయాణం చేస్తున్నారా? నా ప్రభు మిమ్మల్ని ఆనంద ప్రవాహములోకి తీసుకొని వెళ్తారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, స్తుతించండి. హల్లెలూయా. దేవునినే స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. అందరూ ఉన్న చోట తలలు వంచి కళ్ళు మూయండి. ఆకాశం